జై శ్రీరామ్ అందరికి. రీసెంట్ టైమ్స్లో రాజమౌళి కాంట్రవర్సీ చాలా పెద్ద హల్చల్ అవుతుంది. అందరికీ ఈ ఇష్యూ గురించి తెలుసు. వారణాసి ఈవెంట్లో ఆయన హనుమంతుకు ఎత్తిన మాట అది పెద్ద హల్చల్ అయింది అండ్ పెద్ద న్యూస్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో కట్టర్ హిందువులు అందరూ కూడా బాయ్కాట్ రాజమౌళి అని ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఆయన తీస్తున్న సినిమా అయిన వారణాసి సినిమాను కూడా బాయ్కాట్ చేయాలని చెప్పి ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మనకి నా పాయింట్ ఏంటంటే రాజమౌళిని ఇది చిన్న విషయం దాంట్లో మనం ఆయన బాయ్కాట్ చేయడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరు సినిమా హీరో లాగా అందరు సినిమా డైరెక్టర్ లాగా ఆయన అంత దారుణంగా వ్యాఖ్యానం చేయలేదు. మీ అందరికీ తెలుసు కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, ఇంకా చాలా మంది ఎంతో మంది డైరెక్టర్స్, యాక్టర్స్ మన హిందూ దేవుని ఎంత అవమానించారో మనందరికీ తెలుసు. పోస్టులు పెట్టారు, స్టేజ్లో మాట్లాడారు, సినిమాలు కూడా తీశారు. వాళ్ళు అంత చేశారు. అయినా సరే వాళ్ళు ఇప్పటికీ ఇంకా సినిమాలు తీసుకుంటే ఇంకా బాగానే ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే రాజమౌళి అంత దారుణమైన పర్సన్ కాదే. వాళ్ళతో పోలిస్తే రాజమౌళి అంత డేంజర్ ఏం కాదే. ఆయన ఏదో ఆవేదనతో బాధతో ఏదో పొరపాట్ల ఆ ఈవెంట్ అవ్వలేదని చెప్పి ఆ మాట ఎత్తారు. కానీ అంటే తప్పించి దాన్ని ఆయన ఏదో ఇంటెన్షనల్గా ఏదో అన్నట్టుగా మనం ఆయన్ని బాయ్కాట్ చేయాల్సిన అంత అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సాధారణంగా ఇప్పటిదా ఆయన ప్రీవియస్ ఎప్పుడైనా ఇన్నేళ్ళ 25 years ఆయన కెరీర్లో ఎప్పుడైనా ఇలాంటి మాట్లాడారా? ఏ దేవుడిని ఇలా తక్కువ చేసి మాట్లాడారా? లేదు కదా. మన అంటే ఎందుకు అంటే రాజమౌళి మీద వ్యతిరేకత ఉండడం మనకెందుకు అవసరం? పైగా రాజమౌళి ఏమి హిందూ దేవుళ్ళు వ్యతిరేకం కాదు. ఆయన నాస్తికుడు అయి ఉండొచ్చు కానీ హిందూ దేవుళ్ళు వ్యతిరేకం కాదు. ఆయన సినిమాలో దేవుల్ని ఎంత గొప్ప చూపించారంటే నా దేశం ఇంకే డైరెక్టర్కు అంత గొప్ప చూపించారు. బాహుబలిలో శివుని హైలైట్ చేశారు. ఈవెన్ ట్రిపుల్ ఆర్ మూవీలో కూడా మన ఇప్పుడు హనుమంతుడు తక్కువ చేసని చెప్పి రాజమౌళి తిడుతున్నాం కదా. అదే ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ని హనుమంతుడిలాగా చూపించి హైలైట్ చేశారు ఆ క్యారెక్టర్ని. మన ట్రిపుల్ ఆర్ మూవీ ప్రీ క్లైమాక్స్ అంతా చూస్తే సో ఆయనే హనుమంతుని హైలైట్ చేస్తూ అంత గొప్పగా చూపించారు. ఈవెన్ వారణాసి మూవీలో కూడా ఒక క్లిప్లో హనుమంతుడు వారియర్ లుక్ ఎంత అదిరిపోయింది. సో ఆయనే హనుమంతుని హైలైట్ చేస్తూ సినిమాలు తీసి అంత గొప్ప చెప్పారు. ఆయన హనుమంతుడి గురించి ఏదో ఆవేదనలో ఒక మాట చదివితే దాని అంత మా నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పై వారణాసి మూవీ వల్ల ఇంటర్నేషనల్ లెవెల్లో మన రాముడి కథ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది కదా. అంటే ఆయన మాట ఒక జస్ట్ 20 seconds 30 seconds అన్న మాట మనం మనసులో పెట్టుకున్నాం. కానీ ఆ 2.5 గంటలు అది తీసిన సినిమా, రాముడి మీద తీసిన సినిమా, అది ప్రపంచవ్యాప్తంగా అది చాలా ఎఫర్ట్ చూపిస్తాను. నా పాయింట్ మీద ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? సో నా పాయింట్ అదే. నేను ఇక్కడ రాజమౌళి అన్న మాట రైట్ అని చెప్పట్లేదు. ఇతర హిందువులు కూడా రాజమౌళి మీద వాళ్ళు వ్యక్తం చేసిన ఒపీనియన్ నేను రాంగ్ అని చెప్పట్లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే రాజమౌళి తప్పు చేసి ఉండొచ్చు కానీ మనం ఇంతలాగా నెగిటివిటీ చూపించాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. అంతే. నా ఒపీనియన్ విన్నాక మీకే అనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఒకటి నేను చెప్పే మాటలు ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నా దాంట్లో తప్పు ఉంటే నేను డెఫినెట్లీ మార్చుకుంటా. జై శ్రీరామ్.